అందరికీ నమస్కారం అండి. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి యాదవులకి ఎంతో ప్రాధాన్యత మరి ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మరి తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు మరి ఎంతోమంది నాయకులని మరి తయారు చేసింది ఎమ్మెల్యేలను కానివ్వండి, ఎంపీలను కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మరి అవకాశం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి రేపు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు ప్రమాణ స్వీకారం మరి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి పెట్టడం జరిగింది. ఈరోజు మరి అతి చిన్న వయసు అయినా సరే మరి నాకు అవకాశం కల్పించారు. మరి అవకాశం కల్పించినటువంటి మా శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఎంపీ గారైనటువంటి పుట్టా మహేష్ కుమార్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి అందరికీ కూడా మరి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మరి ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరి సిఎస్ ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సిఎస్ కూడా చీఫ్ సెక్రటరీ కూడా మరి యాదవ్ని నియమించడం ఎంతో హర్షణీయం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మరి యాదవులు ఉన్నారు. మరి అలాగే బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది యాదవులు అని చెప్పి మరి అందరినీ మరి బీసీలని మరి అందరినీ కూడా కలుపుకుపోయే మరి భావం ఉన్నటువంటి యాదవులది రేపొద్దున్న మరి రేపు ఉదయం 10 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి భారీ ఎత్తున బీసీలు అలాగే యాదవ సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం మరి ఏదైతే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ మరి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అక్కడ మినిట్స్ బుక్ చూస్తే కనుక మన బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విజయవాడలో మరి మినిట్స్ బుక్లో కనీసం ఒక్క మీటింగ్ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి మరి సంతకాలు చేసినట్టుగానే ఉండి ఒకటి మరి అక్కడ ఏమీ కూడా లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి తూతు మంత్రంగా కాకుండా మేము యాదవ కార్పొరేషన్ ద్వారా మరి యువతకి చేయూతనిచ్చే విధంగా మరి అలాగే విద్యార్థులకి అండగా ఉండే విధంగా మరి పాడి రైతులు కానివ్వండి, మరి యాదవ సోదరులు, మరి గొర్రెలు పెంపకందారులు ఉంటారు, వారందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యాదవులంటే చాలా సానుకూలంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అవన్నీ ఏవైతే యాదవులకి ఉపయోగపడతాయో అవన్నీ కూడా మేము మరి పోరాడి మరి సాధించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మరి పాడి పరిశ్రమ మరి యాదవులు మరి పాలు అమ్మడం కానివ్వండి, మరి వివిధ పాల పరిశ్రమలు కానివ్వండి మరి ముందుంటున్నారు. వారికి ఉపయోగపడే విధంగా మరి ఈరోజు యాదవ కార్పొరేషన్లో మరి కొంత అమౌంట్ అనేది మరి ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వాటి ద్వారా యాదవులకు మరి చేయూతనిచ్చే విధంగా మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే రేపు కార్యక్రమం ఉందో కార్యక్రమానికి అందరూ కూడా మరి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి రేపటి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మరి అచ్చెన్నాయుడు గారు, సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మరి జిల్లా మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి గారు, ఎంపీ గారు పుట్టా మహేష్ గారు, ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు, మరి ప్రముఖులందరూ యాదవ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, బీసీ ప్రముఖులు, బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, సవితమ్మ కానివ్వండి, సత్యకుమార్ గారు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్ గారు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రేపటి జరగబోయే మరి కార్యక్రమానికి అందరూ కూడా హాజరవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒకటే, రేపటి కార్యక్రమానికి మరి భారీ ఎత్తున యాదవ సోదరులు, బీసీలు అందరూ కూడా మరి వచ్చి హాజరయ్యి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం. రేపు ఉదయం మరి 10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి కార్యక్రమం జరుగుతుంది, ప్రమాణ స్వీకార మహోత్సవం. అందరూ కూడా మరి రేపు భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. వందనాల శ్రీనివాసరావు నా పేరు. అలాగే ముందుగా యాదవ సంఘం పెద్దలు నలుమూల నుంచి వచ్చారు ఈ కార్యక్రమంకి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తమ్ముడు మహేష్ యాదవ్ మరి దెందులూరు నియోజకవర్గమే కాదు ప్రతి ఏలూరు నియోజకవర్గ కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటాడు. అలాంటి వ్యక్తికి మరి ఈ రోజున మా యాదవ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. దాన్ని ఈ రోజున ఈ మీటింగ్ పెట్టి మా అందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేయడం, పెద్ద ఎత్తున రేపు పొద్దున్న
నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం. మమ్మల్ని ఆహ్వానించినందుకు మహేష్ గారికే కానీ ఇక్కడ ఉన్న బృందానికే కానీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి యాదవుల్ని గుర్తించిందంటే అది టీడీపీ హయాంలోనే. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఎన్ని పదవులు ఇచ్చి యాదవ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చి యాదవ సంఘాన్ని అభివృద్ధికి మరి మన ముఖ్యమంత్రి వర్యులు చాలా ముందు చూపుతో ముందు బాటలు వేస్తూ మా అందరినీ డెవలప్మెంట్ చేయడానికి ఆనందంగా ఉంది. మరి ఈ రోజున స్టేట్ ప్రెసిడెంట్ గారు మన పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎంపీ గారు, అలాగే ఏలూరు నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జి మన మంత్రివర్యులు పార్థసారథి గారు, వీళ్ళందరూ కూడా మా యాదవ సంఘాన్ని ఎంత ముందుకు తీసుకొచ్చినందుకు పేరు పేరున టీడీపీ నాయకులకే కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఏలూరు నియోజకవర్గస్తుడికి మా బడేటి రాధాకృష్ణయ్య గారు, మా ఎమ్మెల్యే డైమనిక్ ఎమ్మెల్యే గారు, మరి బీసీలకి పెద్దపీట వేసి ఆ రోజున అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో ఎలా చేస్తున్నారో ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి దానికి మించి చేస్తున్నారు. ఈ రోజున మా టౌన్ ఉపాధ్యక్షులు మరి యాదవ్స్ మన ప్రసాద్ గారు, అలాగే నాకు డిప్యూటీ మేయర్గా ఇచ్చి మరి ఏలూరులో కనివిని ఎరగని కష్టానికి గుర్తించి మేము కష్టపడినందుకు గుర్తించి మమ్మల్ని డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు మా బడేటి రాధాకృష్ణయ్య గారిని కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. వెన్నండు ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యాదవ సంఘం అందరికీ కూడా ఇంత యూనిట్గా మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు మహేష్ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఏలూరు జిల్లా యాదవ ముద్దుబిడ్డ పెనుబోయిన మహేష్ బాబుకి యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే మన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు మన చింతమనేని ప్రభాకర్ గారికి, అందరికీ కూడా ఏలూరు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు మహేష్ బాబు యొక్క ప్రమాణ స్వీకారానికి ఈ జిల్లా నలుమూలల నుంచి బీసీలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 1982లో పుట్టే ముందు వరకు కూడా బీసీలందరూ కూడా ఏదో ఒక నాయకుడి యొక్క పల్లకిలు మోసేవాళ్ళే తప్ప పల్లకి ఎక్కేవారు కాదు. కానీ 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడాను యాదవులకు కూడా పదవులు అవడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేదానికి ఆ రోజు బీజం పడింది. అదేవిధంగా గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ యాదవ్ కార్పొరేషన్ని స్థాపించడం ఈ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క యాదవ్ కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేయకుండా, దానికి ఒక్క 5 పైసలు కూడా యాదవ్ కార్పొరేషన్ కేటాయించకుండా ఆ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది. అలాంటి ఈ సమయంలో ఇప్పుడు ఎంతో కొంత కేటాయించి ఈ బీసీలని, అదేవిధంగా యాదవులందరినీ కూడా డెవలప్మెంట్ చేయడం కోసం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా డెవలప్ చేయడం కోసం ఈ యాదవ్ కార్పొరేషన్కి బ్రహ్మాండంగా 15 మందితో కమిటీ వేసి మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి దానికి కొంత డబ్బుని కేటాయించి యాదవుల్ని అందరినీ అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి సంకల్పించి ఒక మంచి టీంని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేయడం జరిగింది. దాంట్లో మన జిల్లాకు చెందిన మహేష్ బాబు కూడా ఉండటం ఈ జిల్లా ప్రజల యాదవుల యొక్క అదృష్టంగా భావిస్తూ అతనికి మేమందరం కూడా నైతికంగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అతను పడిన కష్టానికి ప్రతిఫలంగా దక్కిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క అభివృద్ధి సంక్షేమం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అవుతుంది. అదేవిధంగా నిరంతరం బీసీల యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందన్నా సరే అది తెలుగుదేశం పార్టీ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈసారి కూడాను మంచి నాయకుల్ని ఎన్నుకుని కార్పొరేషన్లో పదవులు అవడంలో మన జిల్లాకి మహేష్ బాబుకి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.